అంటే జల్లికట్టు వెళ్ళి ఆడుకోవాలి. అలాంటప్పుడు జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే కోళ్ల పందాలో లేకపోతే ఇంకొక పందుల పందాలో చేసుకోవాలి. అంతకుమించి దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, అంటే జల్లికట్టు వెళ్ళి ఆడుకోవాలి. అలాంటప్పుడు జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే కోళ్ల పందాలో లేకపోతే ఇంకొక పందుల పందాలో చేసుకోవాలి. అంతకుమించి దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, అంటే జల్లికట్టు వెళ్ళి ఆడుకోవాలి. అలాంటప్పుడు జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే కోళ్ల పందాలో లేకపోతే ఇంకొక పందుల పందాలో చేసుకోవాలి. అంతకుమించి దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, లేకపోతే ఇంకొక పందుల పందాలో చేసుకోవాలి. అంతకుమించి దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, అంటే జల్లికట్టు వెళ్ళి ఆడుకోవాలి. అలాంటప్పుడు జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే కోళ్ల పందాలో లేకపోతే ఇంకొక పందుల పందాలో చేసుకోవాలి. అంతకుమించి దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, అంటే జల్లికట్టు వెళ్ళి ఆడుకోవాలి. అలాంటప్పుడు జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే కోళ్ల పందాలో అంతకుమించి కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి వైసీపీ మహిళా నేత రోజా టెలిఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. రోజా గారు నమస్తే. ప్రస్తుతానికి సుజనా చౌదరి గారు అసహనంతో అన్నటువంటి ఈ మాటలు జల్లికట్టు స్ఫూర్తి అయితే కనుక వెళ్ళి జల్లికట్టు ఆడుకోండి, లేదా ఈ కోళ్ల పందాలో పందుల పందాలో వేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. అవే ఆడుకోమని చెప్తున్నారు. ఎంత బాధ్యత రహితంగా ఒక ఎంపీ మాట్లాడుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. ఎందుకంటే అధికారంలో రావటం కోసం 600 హామీలతో పాటు ప్రత్యేక హోదా తీసుకొస్తాం, ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని చెప్పిన పెద్దలు మరి ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారంటే సిగ్గుచేటు. ఇలాంటి వాళ్ళని మన నాయకులుగా చెప్పుకోవటం కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలు అసహ్యంతో అసహించుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు తమిళనాడులో జల్లికట్టుని ఇన్స్పిరేషన్ ఎందుకు తీసుకున్నారు అంటే ఒక సాంప్రదాయం కోసం కలిసికట్టుగా సినిమా ఆర్టిస్టులు కానీ పొలిటీషియన్స్ లో ప్రతిపక్షం అధికార పక్షం కానివ్వండి, అలాగే జనరల్ పబ్లిక్ యూత్ అంతా కూడా కలిసికట్టుగా పోరాటం చేసింది. అలాంటిది మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మనం ఎందుకు ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేయకూడదు అని దాని అర్థమే గాని ఇలా కోళ్ల పందాలు పందుల పందాలు అని మాట్లాడుతున్నారంటే ఆయన సంస్కారం ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ రోజు సుజనా చౌదరికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టే ఈ రోజు ఆయన కానీ గల్లా జయదేవ్ కానీ సీఎం రమేష్ కానీ ఈ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా పరిశ్రమలు పెట్టలేదు అన్నది నిజం కాదా? ఈ రోజు ఉత్తరాఖండ్ అలాగే హిమాచల్ మిగతా ప్రత్యేక హోదా ఎక్కడైతే ఉందో ఆ రాష్ట్రాలలో వీళ్ళు పరిశ్రమలు పెట్టారు అంటే అక్కడ రాయితీలు ఇస్తున్నారు కాబట్టే పెట్టారు అన్నది నిజం కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా తెలుగు ప్రజల్ని మోసం చేయాలి అనుకుంటే మాత్రం ఆ తెలుగు ప్రజల పౌరుషానికి వీళ్ళందరూ సునామీలా కొట్టుకుపోతారన్నది వాళ్ళు తెలుసుకోవాలి. రోజా గారు, మీ నాయకుడు జగన్ ఆల్రెడీ సమర్థించారు మౌన దీక్షని, మరి మీరు కూడా దీక్షకు వెళుతున్నారా? ఖచ్చితంగా అండి. మేము నిన్న కూడా నగిరిలో చాలా భారీ ఎత్తున చేశాం. మేము 3 సంవత్సరాలుగా ఈ ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నాం. ఆ రోజు సమైక్య ఆంధ్ర గురించి జగన్ గారు పోరాడుతుంటే అనుభవం లేదు, రాష్ట్రం విడిపోతేనే అభివృద్ధి చెందుతుందని చెప్పిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత నష్టపోయాము రాష్ట్రం విడిపోవటం వల్ల అని ప్రతి అసెంబ్లీలో కూడా వాళ్ళు ఏడుపులు మనం చూస్తున్నాం. ఇదే మాట జగన్ గారు విడిపోవడానికి ముందు చెప్తే అనుభవం లేదని చెప్పిన వాళ్ళు ఈరోజు అనుభవం ఉన్న పెద్ద మనుషులు మరి ఎందుకు నష్టపోయాము విడిపోవటం వల్ల, కాంగ్రెస్ విడగొట్టింది ఎవరో విడగొట్టారన్నట్టు మాట్లాడటం సిగ్గుచేటు. అలాగే ఈ రోజు మళ్ళీ ఈ ప్రత్యేక ఉద్యమాన్ని నీరు కార్చడం కోసం పోలీసు వ్యవస్థని కానీ తమకు అనుకూలమైన ఛానల్స్ కానీ ఏ విధంగా ఉపయోగిస్తున్నారో యువత గమనిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యువత కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఈ ప్రత్యేక హోదా ర్యాలీలో కనుక పాల్గొనకపోతే భవిష్యత్తులో ప్రత్యేక హోదా రాదు, రాకపోతే ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, 3 సంవత్సరాలు అవుతుంటే ఒక పరిశ్రమ రాలేదు, ఒక జాబ్ కూడా రాలేదు. ఈ రోజు విదేశాలకి ప్రజల సొమ్ముని ఖర్చు చేసి విహారయాత్రలు విందులు చేయటం కాదు, ప్రత్యేక హోదా సాధించుకోగలిగితే ఆటోమేటిక్ గా పరిశ్రమలు మనకు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మనం పోయి ఒకరిని యాచించాల్సిన అవసరం కూడా లేదు. ఇది పార్లమెంట్ లో మనకిచ్చిన హక్కు ఆ రోజు విభజన చట్టం చేసేటప్పుడు. అలాంటి మన హక్కు కోసం అధికార పార్టీ పోరాడాల్సింది పోయి ఇలా వెటకారంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అది ఎంపీ అయినా సీఎం అయినా కూడా ప్రజలు సహించే పరిస్థితి లేదు. ఓకే సార్, సుజనా చౌదరి గారి కామెంట్స్ చూస్తే కనుక ప్రత్యేక హోదాని ప్రజలంతా సెంటిమెంట్ గా భావించి ఫీల్ అవుతోన్న ఈ సందర్భంలో మరి కేంద్ర మంత్రికి ఇంత అసహనం ఎందుకు వచ్చిందంటారు? అహంకారం. రాజకీయాల్లో కష్టపడి పైకి వస్తే రాజకీయ విలువ తెలిసేది, ప్రజల యొక్క కష్టం తెలిసేది, వారి యొక్క భవిష్యత్తు మీద వీరికి అవగాహన ఉండేది. కానీ
పార్టీలకి డబ్బులు ఖర్చు పెట్టారు కదా అనేసి వీళ్ళకేమో రాజ్యసభ పదవులు ఇస్తారు, నారాయణ లాంటి వాళ్ళకేమో మరి ఏ విధంగా మినిస్ట్రీ పదవులు ఇచ్చి రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర సమస్యల గురించి కానీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి అవగాహన లేని ఇలాంటి వాళ్ళని రాజకీయ నాయకులు చేస్తే ఇంతకన్నా గొప్పగా మాట్లాడతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అది వారి యొక్క సంస్కార హీనం అనేది, వీళ్ళు చరిత్ర హీనులుగా మిగిలిపోతారనేది సత్యం. ఓకే రోజా గారు, ఈ రోజు తప్పితే నెక్స్ట్ కార్యాచరణ ఏమిటి, ఏం చేయబోతున్నారు? వైఎస్ఆర్సీపీ ఏం చేయబోతోంది? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మోడీ గారి మెడలు వంచి ఏదైతే మనకు విభజన జరిగిన సమయంలో హామీ ఇచ్చారో ఈ ప్రత్యేక హోదా అనేది వచ్చేంత వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టేది లేదు. అది ఎన్ని రూపాలుగా ఉద్యమ రూపాన్ని తీసుకెళ్తామో శాంతియుతంగానే ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం, యువత ప్రయోజనాల కోసం జగనన్నలో అడుగులో అడుగు ప్రతి ఒక్కరు కూడా వేయాలని కూడా మేము అందరినీ కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ రోజా గారు. అంతకుమించి దానికి దీనికి సంబంధం లేదు. ఓకే, అంటే జల్లికట్టు వెళ్ళి ఆడుకోవాలి. అలాంటప్పుడు జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే